ఇన్నొద్దులు ఊళ్ళల్లా పట్టణాలల్లా ఇంటింటికి తిరిగి సర్వే చేసిర్రు అధికారులు. ఎవళ్ళకెంత భూమి ఉన్నది, ఇంట్లో ఎవళ్ళకన్నా సర్కారు కొలువు ఉందా, ఆస్తులు పాస్తులు ఏమున్నాయి, బండ్లు ఎన్నున్నాయి, కార్లు ఏమన్నా ఉన్నాయా, నెలసరి ఆదాయం ఎంత, అలా తాకతేంది అనే అన్ని లెక్కలు రాసుకోరు. ఇప్పుడు గా లెక్కలన్నీ ఒడవంగానే ఇప్పుడు మళ్ళా వ్యవసాయ భూముల మీద సర్వే చేసేటి కార్యం ముంగటేసుకురు తెలంగాణ సర్కారోళ్ళు. తెలంగాణ సర్కారోళ్ళు మళ్ళీ కార్యం ముంగటేసుకున్నారు. బేస్తారంకేంచి ఈ నెల 20వ తారీఖు దాకా రాష్ట్రంలో భూ సర్వే చేపిస్తున్నారు. రాష్ట్రంలో సాగు భూములెన్ని, సాగుకు పనికి రాకుండా పడాబడ్డ భూములెన్ని, పంట పండేటి ఎన్ని, బోర్డు భూములెన్ని, బీడు భూములెన్ని, గవర్నమెంట్ భూములెన్ని, శరుశిఖం కిందున్న భూములెన్ని అనేటి అన్నికి 4 తులాల లెక్కలు తీసి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారట. నిన్న మొన్నటి దాకా ఇంటింటి సర్వే చేసారు కదా, ఇప్పుడు మళ్ళీ భూ సర్వే ఏందని అంటారా? గా లెక్కలన్నీ రైతు భరోసా కింద రైతన్నలకు సాయం అందించేందుకే అంటున్నారు సర్కారోళ్ళు. ఈ నెల 20వ తారీఖుంచి పంట పండేటి భూములకే పెట్టుబడి కింద సాయం ఇస్తామని కుర్దు సీఎం సారే చెప్పినుండే కదా. అందుకనే రాష్ట్రంలో పంట పండేటి భూములు ఎన్ని ఉన్నాయి, ఎంత మందికి రైతు భరోసా కింద పైకం ఇయ్యాలనేటి లెక్కలేసుకుందానికే ఈ సర్వే చేస్తున్నారట. బేసారంకేంచి 20వ తారీఖు దాకా సర్వేలు, 21కించి 25 వరకు ఊళ్ళల్లో పబ్లిక్ తోని అధికారుల గ్రామ సభలు. అటంక 26వ తారీఖు నాడు ఇప్పుడు తీసిన లెక్కలను బట్టి అకౌంట్లలో పైకం. మళ్ళా అది కూడా ధరణి పోర్టల్ ఉన్న సర్వే నెంబర్లను బట్టే భూములు లెక్కలేస్తారట. ఇది ఇటు అధికారులు సుతా అప్పుడే రంగంలోకి దిగి ఊళ్ళ పోయింటి సర్వేలు చేసేందుకు మండలానికో 4కించి 5 ప్రత్యేక బృందాలు వచ్చి ఊళ్ళ పోయింటి సర్వేలు చేస్తారట. అటంక ఎవరెవరికి రైతు భరోసా కింద పైకం ఇయ్యాలనో లెక్కలు తీసి జిల్లా అధికారులకు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. ఇదంతా చూస్తుంటే జెండా వందనం నాడు అందరికి అకౌంట్లలో పైసలు పడుతుంటే టింగు టింగు అనుకుంటా ఫోన్లు మోగుతాయి అన్నట్టే. చూడాలి ఇక ఏమైతుందో అనేది. రేసింగ్ కేసు ముచ్చటే ఏడ చూసినా ఆడీడ కాదని సీదా సుప్రీంకోర్టుకు పోతే ముచ్చటే అయ్యింది. పెద్ద కోర్టోళ్లే కాదనేటాళ్లకు ఈడీ విచారణకు పోక తప్పలేదు. ఇక సార్ ఈడీ విచారణకు పోతుండని ఎరకగానే కార్ కడతలంతా ఈడీ ఆఫీస్ ముంగట గుమ్మిగూడిర్రు. లోపల సారు బయట అనే అభిమానులు. చిన్నగా నడవలేదనుకో రాదుర్రి డ్రామా. కార్ రేసింగ్ పంచాయతీల కేటీఆర్ సార్ మీద ప్రశ్నల జల్లు కురిపించారు ఈడీ అధికారులు. ఏం తక్కువ 7 గంటలు లోపల కూసబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేలాట. హెచ్ఎండిఏ ఖాతాకేంచి విదేశీ సంస్థలకు పైసలు ఎట్టెట్ట పోయినాయి, ఎంత పోయినాయి, ఆటికి నీకేం సంబంధం అనేటి అన్ని అడిగేలాట. అంతేకాదు అంతకంటే ముందుగాల అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు చెప్పిన ముచ్చట్లను కూడా ముంగట పెట్టిలాట ఈడీ అధికారులు. ఇక మరి వాళ్ళు ఏం చెప్పిళ్ళు, వీళ్ళు ఏం అడిగిళ్ళు అనేది అటంక అధికారులు చెప్పినాక మల్లోపాలి మాట్లాడుకుందాం గాని ఇప్పటికైతే కేటీఆర్ సార్ ఇగో గిట్లా అంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. ఇదిట నడుస్తుండగానే ఆర్బీఐ అనుమతి లేకుండా పైసలు ఎట్టెట్ట పంపిస్తారని ఈడీ మళ్ళీ కేసు రాసి నోటీసులు పంపించింది కేటీఆర్ సార్కు. అంటే మళ్ళీ దాని మీద కూడా విచారణకు పోవాలన్నట్టే. మొత్తం 47 కోట్లకు మీదనే విదేశీ సంస్థలకు పైసలు పోయినాయి అనేది అధికారులు అంటున్నాం ముచ్చట. ఇదిట్టుంటే విచారణకు రామన్న పోతే ఈడీ ఆఫీస్ ముంగట కార్యకర్తలతోని అల్ల కల్లోలం. లోపల రామన్న, బయట కార్యకర్తలు. వాళ్ళని ఆగబట్టలేక పోలీసోళ్ళు పెద్దలు ఇల్లే నడిచింది. వాళ్ళ అభిమాన లీడర్ వస్తుండని ఎరక కాగానే ఈడీ ఆఫీస్ కాడికి బండ్లు కట్టిరు కారు పార్టీ కార్యకర్తలు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను. ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా, ఇట్లా ఎన్ని మాటలు పిలిచినా విచారణ కోసం కావాలనే మా మీద కేసులు పెడుతున్నారు అనేది రామన్న అంటున్నాం ముచ్చట. ఇక రామన్న ఇట్లా అంటుంటే షై పార్టీలు ఇగో ఇట్లా అంటున్నారు. రామారావు గారు, మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. మరి ఏమైతుంది ఈ కేసు ఎంత దూరం పోతుంది అనేది అటెంక ముచ్చట గాని ఇప్పటికైతే కార్ రేసింగ్ కేసు లేపుతున్న కాకకు రాష్ట్రం అంతటా రాజకీయ మంటలు గట్టిగా అంటుకుంటున్నాయి. పోండ్రి.
రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ అని గొప్ప గొప్ప మాటలన్నీ చెప్తుంటారు కానీ వ్యవసాయం చేయమంటే శాత కాదు చాలా మందికి. ఇవాళ దునియా అంత తిండికి తిప్పలు లేకుండా బతుకుతున్నదంటే, అందరి కడుపులకు ఓ ముద్ద దిగుతున్నదంటే అదంతా రైతన్నల పుణ్యమే. అందుకనే మన దేశంలో అన్నదాతలకు గొప్ప విలువిస్తుంటారు. ఇగో అసొంటి రైతు గొప్పతనం తెలిసిన ఓ మంత్రి సారు రైతేశం కట్టిండు. కూలోళ్లతోని కలిసిపోయి పొలం పనులు చేస్తుండు. చూడురి. ఆగా తెల్లటి లుంగి చుట్టిండు, వరం మీద నడుచుకుంటూ వచ్చిండు. లుంగి మీది గట్టి పంపుల మందు కలిపిండు. భుజానికి పంపు తగిలించుకొని బురద మల్లెకు దిగి ఇగో గిట్ల పురుగుల మందు కొడుతున్నాడు. ఇంతకు గీ నవలో గుర్తుపట్టిరు కదా. ఆవు మీరు అనుకున్నట్టే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సారే. సంక్రాంతి పండుగ కానీ సొంత ఊరుకు పోయిన మంత్రి సారు ఇగో ఇట్ట కూలోళ్లతో కలిసి పొలం పనులు జోరుగా చేసిండు. అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు. ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పని చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా తృప్తినిచ్చింది. అగో ఈయనరా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, బొమ్మల కొలువులు, కమ్మని పిండి వంటలు, పల్లె అందాల నడుమ సంక్రాంతి పండుగ గోలిగా పొలం పనులు చేస్తుంటే మస్తు సంబరం అనిపించింది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. అంతేకాదు పంటలు బాగా పండాలే, రైతులంతా సంతోషంగా ఉండాలి అన్నట్టే చెప్పిండు. మంచి ముచ్చటే కదా. ఇప్పుడు ఒక్క పాలెం కాదటనుల్లో చిన్నప్పటి సంది సార్కు వ్యవసాయం పనులు అంటే బగ్గపాయలమే ఉన్నదట. ఇక నడమ మంత్రి పదవి వచ్చినాక జరంతా బిజీ అయినాలే కదా మంత్రి సారు. ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం అన్నట్టు కాకుండా ఎప్పుడన్నా తీరిక చూసుకొని అప్పుడప్పుడు పాలు వచ్చిపోరి. గట్ల వచ్చిపోతే మీకు కూడా జరంతా పానం నిమ్మలం అనిపిస్తుంది. మా సార్ వస్తుండు అంతా అరుచుకుంటుండ అని పనోళ్ళు కూడా మంచిగా చేస్తారు పని. ఏం చెప్తున్నా. ఈసారి పొల్లగాండ్లకు సంక్రాంతి పండుగ తాతీలు బగ్గనే వచ్చినాయి. ఇక ముచ్చట ఎరకైన పెద్దోళ్ళు ఇదే సందని వాళ్ళు కూడా సెలవులు పెట్టిర్రు. బండ్లేసుకొని ఊళ్ళ మొక్కన పోయిర్రు. ఇక పండుగ మా జోరుగా చేసుకున్నాక మళ్ళా పట్నం రాక తప్పదు కదా. అందుకే తిరుగు ప్రయాణం కట్టిర్రు. మరి ప్రయాణం ఎట్లెట్లా అయ్యిందో అరుసుకోవాలి కదా. చలో చూద్దాం పారి. సొంతూర్లకు పోయిన జనాలు పండుగ జోరుదారుగా చేసుకుని మళ్ళా పట్నం తోవబట్టిర్రు. పోతప్పుడు ఎంత ఆత్రంగా పోయిర్రో వచ్చేటప్పుడు ఊరు ఇడిచిపెట్టిపోతున్న బాధను అనుసుకొని మరీ బయలుదేరిర్రు. అట్లా అన్ని తోవలు పట్నం దిక్కు మల్లంగా హైవే సడక్లు కూడా చిన్నపాటి గల్లీ రోడ్ల లెక్కనే అయినాయి. బండెనక బండి రువ్వడి మీద ఉరుకొస్తుంటే రోడ్డు మీద కార్ల రేసింగ్ పోటీ ఏమైనా నడుస్తుందా ఎట్లా అన్నంత సంబరపడ్డరు జనాలు. గట్ల రువ్వడి మీద రాంగా విజయవాడ హైవే చిట్యాల కాడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రైలు అండర్ బ్రిడ్జి ఆర్చ్ కాడ ఓ పెద్ద లారీ ఇరకబడ్డది. ఇక అది ముంగటికి పోలేక వెనకకు రాలేక మస్తు అవస్థ అయ్యింది. దీంతో 4 కిలోమీటర్ల మందం బండ్లు ఆగిపోయినాయి. ముచ్చటి ఎరికే డిఎస్పీ శ్రీరామ్ రెడ్డి తన పటాలాన్ని ఎమ్మటేసుకొని వచ్చిండు. అర్ధగంట తనలాడి మొత్తానికి బండినైతే బయటికి గుంజిర్రు. గీదొక్కటి తప్ప తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ పెద్దగా ఏం లేదనే చెప్పాలి. అటు ఇదే విజయవాడ హైవే మీదున్న అన్ని టోల్ గేట్ల కాడ బండ్ల తాకిడి చిన్నగా మెల్లగా తగ్గింది. మొన్న ఊర్లకు పోయేటప్పుడు ట్రాఫిక్ శితం ఉంది కాబట్టి అందరూ ఒకటేసారి బయలుదేరితే మళ్ళా ట్రాఫిక్ లో ఇరుక్కుంటామని అనుకున్నారో ఏమో గాని కొందరు కొందరు పొద్దుగాల గిట్ల వెనక ముందు బయలుదేరి ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడ్డారు. గిట్ల బండ్ల రాకడతోని మళ్ళా శితం జమైతుంది అనుకున్న పంతంగి టోల్ గేట్ నా చిన్నగున్నప్పుడు బడి లేనప్పుడల్లా మా తాతతో కలిసి బాయకాడికి పోయేదాన్ని. మా తాత శెల్కల పని చేస్తుంటే నేను కూడా తాతెంబడి పడి ఆడుకుంటా పాడుకుంటా పని చేస్తుండే. నాకు పని చేయరాకుంటే మా తాత దగ్గరుండి చేపించేటోడు. అగో అట్లనే ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా అలా మనువానికి వ్యవసాయం పనులు నేర్పిస్తున్నాడు. చూడుర్రి. తాత చెప్పుడు మనవడు పారందుకొని పాదులు తోవుడు. కేసీఆర్ సార్ అలా శలకల గీతీలుగా పని చేపించుకుంటా మొక్కలు పెట్టించిండు మనవడు ఈ మనిషితోనే. ఎట్టట దోవాలనో తాత చెప్తుంటే పారందుకొని గుంట దోవిండు. చెట్టు పెట్టిండు, బకెట్ తోని నీళ్లు తెచ్చి చెట్టుకు పోసిండు. మామిడి మొక్క ఉన్నట్టున్నది చూస్తుంటే ఆడ పెట్టింది. ఎండ గట్టి కొడుతున్నట్టున్నది కదా. తమ్మునికేమో చెమటలు పోస్తున్నాయి. కేసీఆర్ సార్ ఏమో ఎప్పట్లెక్కనే గుండ్రెడి టోపి పెట్టుకొని నిలబడ్డాడు. ఇక సాలుగని రారా మనవడా అని తాత చెప్పినా ఇంటలేడు తమ్ముడు. పని జోరుగా చేస్తున్నాడు. ఇక
తాత మనవోడు కలిసి శలకల పని ఎప్పుడు చేసిరో ఏమో తెలియదు కానీ ఈ మనిషి బాబు సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు ఈ వీడియో పొట్టు తిరుగుతుంది. తాత మనవోళ్ళ కష్టం ఎట్లున్నదో మేము ఒక్కలమే చూస్తే సరిపోదు కదా, మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఇక ఇప్పుడు ఈ వీడియోను చూసినాక ఎంత ఎదిగినా ఒదిగుండడం అంటే గిదే కావచ్చు అనుకుంటా కొంతమంది నెట్టన్నలు కామెంట్లు రాసుకొస్తుంటే తాత అడుగుజాడల్లా మనవోడు అనుకుంటా ఇంతమంది కామెంట్లు రాసుకొస్తున్నారు. ఏ మాట కామాట శలక పనులు జోరుగా చేస్తుండు కదా తమ్ముడు, ఏమంటారు? పంచాదలు అందరి ఇంట్లో అవుతాయి, అట్లనే మంచు మోహన్ బాబు ఇంట్లో కూడా అయ్యింది. ఆయనతో దానికి తప్పు పట్టాలా, వాళ్ళ పంచాదేదో వాళ్ళు చూసుకుంటారు అని జనం మొన్నటి దాకా తీరులా అనుకోరు. అంత చూస్తే చల్లబడ్డది అని అనుకున్నాం కానీ చిన్న కొడుకు మనోజు మళ్ళీ కథ మోపు చేయ చూస్తుండట. చూడురు గదేందో. అయ్యో మంచు మనోజ్ అన్న తిప్పలు చిన్నగా లేవుగా, షూటింగ్లనేమో గానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేతానికే సరిపోతుంది. బుధవారం నాడు మోహన్ బాబు యూనివర్సిటీ కాడ ఆయన మనుషుల మీద దాడి చేసిరని పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యిండు. అటెంక మీడియా ముంగట్టుకొచ్చి ఏమైంది ఏం కథ అనేది పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చిండు. మేమేదో అడుగుదామని వస్తే ఒట్టొట్టిగా నా మనుషులను కొట్టిర్రు తిట్టిర్రు, గట్ల కొట్టినోళ్ళ మీద కేసులు పెట్టాలని తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్కు పోయిండు. ఇంకో ముచ్చటేంటిదంటే నన్ను కలవద్దని నా మనుషుల నా తమ్ముళ్లను బెదిరించిర్రు, రంగంపేట తోవల పెట్టిన నా ఫ్లెక్సీలను చింపేసిర్రు. నేనేం తప్పు చేసిన, విద్యానికేతన్ యూనివర్సిటీలో జరుగుతున్న తప్పులను సరి చేసుకోవాలని చెప్పిన, గాయంత దానికే నా మీద గింత కచ్చగడతారా అని బాధపడ్డాడు. అంతేకాదు బుధవారం నాడు నా బిడ్డకు మొదటి పండుగ, దాన్ని కూడా జరుపుకోకుండా చేసిర్రు. నాకు సహకరించాలని సీఎం బాబు సారు, మంత్రి లోకేష్, లోకల్ ఎమ్మెల్యే నానిని నేను ఎన్నడూ అడగలేదు. కావాలంటే నేను నమ్మే శివుని మీద ఒట్టేసి చెప్తున్నా, అది నా క్యారెక్టరే కాదు. మీడియాలో వచ్చిన కొన్ని ముచ్చట్లు పచ్చి అబద్ధమని అన్నాడు. గిట్ల మీడియాతో మాట్లాడుతుండగానే పేల సుస్థి చేసింది, కడుపులో గ్యాస్ వచ్చినట్లే గా నొప్పితోని కింద మీద చేసిండు. పెనిమిటికి గిట్ల అయ్యిందని మనోజ్ భార్య మౌనిక మస్తు నారాజ్ అయ్యింది. ఆయన నలుగురు పెద్ద మనుషులను కూసబెట్టి బాపుతానా నల్లా తెల్ల అనుకుంటే ఒడిచిపోద్ది కదా మనోజ్ అన్న, గిట్ల ఎందుకు స్టేషన్ల కేసులు, ఊకే నిమ్మలంగా జవడం తెంపుకొని నీ తావల నువ్వు ఉండే అని అంటుర్రుకి ముచ్చటిన పబ్లిక్. పోయినేడే అనుకున్నాం కానీ ఈ ఏడు కూడా బాలీవుడ్ హీరోలకు యాక్టర్లకు అంత మంచిగా లేనట్టున్నదబ్బా. పోయిన ఏడాదిలా సల్మాన్ ఖాన్ సారెంబడి పడ్డారు, ఇప్పుడు అది జర్రంత నిమ్మలంగానే ఇప్పుడు ఇంకొక హీరోకు సూటి పెట్టిర్రు. ఆయననన్నా సంపుతాము చేస్తాము అని ఫోన్లు వేసి బెదిరించారు కానీ ఈ హీరో సార్నైతే ఏకంగా కత్తి అందుకొని ఒడిసిర్రు. ఇంతకు హీరో ఎవళ్ళు, అసలు ఏమైంది అనేదంతా అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. గీనడమ సినిమాలకు అస్సలు జాతకాలు మంచిగా లేవు అబ్బా. అందులో నేలి బాలీవుడ్ వాళ్ళకైతే అస్సలు మంచిగా లేదు. మొన్నటి వరకు సల్మాన్ ఖాన్ సార్ ఎంబడి పడ్డారు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎంబడి పడ్డారు. మళ్ళా ఆయన కన్నా పానాలు తీస్తామని ఫోన్లు కొట్టి బెదిరించారు కానీ గీనైతే చక్కగా కత్తి అందుకొని పోయి పొడిచారు పాపం. సైఫ్ అలీ ఖాన్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద మార్నింగ్ at 2 a.m. He sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. He is completely stable now. He is recovering well. ఒకటి కాదు రెండు కాదు 6 కత్తిపోట్లు, 4 కత్తిపోట్లతోని ఏం తిప్పలేదట కానీ 2 మాత్రం గట్టిగా దిగినాయట. చక్కగా ఎండు పూసకే కత్తి దింపేటాళ్లకు ఆపరేషన్ చేసి కత్తిని బయటికి తీసినాం అంటున్నారు డాక్టర్ సార్లు. ఇక ఇప్పటికైతే ఏం పానాలకు తిప్పలేదట కానీ కత్తిపోట్లు అయితే గట్టిగానే దిగినాయి అనేది డాక్టర్లు అంటున్నాం ముచ్చట. అయితే అర్ధరాత్రి అందరు వండుకున్నాక కత్తి అందుకొని ఎవడో ఇంట్లోకి వస్తే అలికిడిని లేచిండట కాన్బాయ్. చిన్నగాళ్ళ కొడుకున్న గదిలకు పోతుంటే అడ్డం తిరిగేటాళ్లకు కత్తిపోట్లు దించిండు అంటున్నారు. ఇక ఇదే ముచ్చట మీద కేసులు రాసుకున్న పోలీసు వాళ్ళు అసలు ఆడెవడు, ఏడికేంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, అసలు కాన్బాయ్ కోసమే వచ్చిండా లేకుంటే ఇంకా దేనికోసం అన్న వచ్చిండా అనేది దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు బాలీవుడ్ హీరోను కత్తితోని ఓడిసిళ్ళు అనేది ముచ్చట ఎలక కాగానే మన తెలుగు హీరోలు కూడా ట్విట్టర్ గుట్లా రాసుకొస్తున్నారు.
చిరంజీవి సారు, చిన్న ఎన్టీఆర్ సారు, రామ్ చరణ్ అన్న ఇంతమంది పెద్ద పెద్ద హీరోలు, రాజకీయ లీడర్లు కూడా ట్విట్టర్లో రాసుకొచ్చారు పరామర్శించుకుంటా. ఎవరు రాసినా ఒకటే ముచ్చట, అన్నకు మంచిగా కావాలి, ఎప్పటి లెక్కనే లేచి తిరగాలి, ఇదే రాశిరిగా. ఇప్పుడు గీ ముచ్చటరికైనాక మొన్నటికి మొన్న సల్లుబాయిని బెదిరించిన ముచ్చట మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ఇంకో హీరో మీదికి కత్తులు అందుకొని వచ్చేటాళ్లకు బాలీవుడ్ వాళ్ళకు అసలు కాలం కలిసి రావట్లేదు అనుకుంటున్నారట దేశం పబ్లిక్. అట్లనే ఉన్నది మరి ఇవన్నీ చూస్తుంటే. ఏడబడితే ఆడనే చెత్త వేయకుర్రి, ప్రకృతిని మంచిగా ఉంచుర్రి, ప్లాస్టిక్ వాడకుర్రి, లేనిపోని రోగాలు తెచ్చుకోకుర్రి అని సినిమాలు, యాడ్లు, బయట పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్పినా ఒక్కలన్నా శవన పెడతారా? చెప్పేటోళ్ళకి యాస్టకు వస్తుంది. కానీ మనం ఎన్ని చెప్పినా చేసేటోళ్ళు మాత్రం ఎప్పటి లెక్కనే చేసుకుంటూ పోతుంటారు. అసొంటోళ్లకు గట్ల ఏడబడితే ఆడ చెత్తేస్తే వచ్చే రోగాలేంది, ప్రమాదాలు ఏంటి అనేటిది ఎరక చెప్పేటందుకు బయలుదేరిర్రు గిల్లు చూడుర్రి. ఇంగ్లీష్ వాళ్ళు పొల్యూషన్ ఫ్రీ భారత్ అని సైకిల్కి ఓ బోర్డు తగిలించుకొని నెత్తికి హెల్మెట్ ఇంకా సలివెట్టకుండా టైట్ ఫిట్ బట్టలు వేసుకున్న గీళ్ళని చూస్తుర్రు కదా, గీళ్ళే ఆ యాత్ర చేస్తున్నోళ్ళు. తలో సైకిల్ అందుకొని దానికి పొల్యూషన్ ఫ్రీ భారత్ అని బోర్డు వేసుకొని సైకిల్ యాత్రకు తయారైనరు. ఇక కాశ్మీర్ డిఐజీ సారు రాజీవ్ పాండే సార్ వచ్చి జెండా ఊపి మంచిగా పోయిరన్రి, పాయలం అని చెప్పి తోలిండు. అంతేకాదు సార్ మాట్లాడుకుంటా, వీళ్ళు వేస్తున్నది చిన్న సన్న యాత్ర కాదు, కాశ్మీర్ కెంచి కన్యాకుమారి దాకా పోతుర్రు. ఏం తక్కువ 4448 కిలోమీటర్ల తోవ మొత్తం సైకిల్ మీదనే పోతుర్రు. సైకిల్ దొక్కితే పెయి మంచిగా ఉంటది, అన్ని తీర్లా అవయవాలు మంచిగా పనిచేస్తాయి. అట్లనే ఏడబడితే ఆడ చెత్తేయొద్దు, ప్రకృతిని ఆగం పట్టియొద్దు అని వీళ్ళు చేస్తున్న ఈ యాత్రను చూస్తుంటే నాకు మస్తు సంబరం అనిపిస్తున్నది. తతిమోళ్ళు కూడా అమ్మలాంటి ప్రకృతిని కాపాడుకోవాలి, లేకుంటే లేనిపోని రోగాలు వస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇలా ఇద్దరు నడీడోళ్ళు కూడా ఉన్నారట. పోయేదేమో 1000 కిలోమీటర్ల దూరం, అది కూడా సైకిల్ మీద. ఇట్లా సైకిల్ దొక్కితే నడీడ్ల కూడా వయసు పొలగాండ్ల లెక్కనే ఉంటారు అని చెప్పేటందుకు వీళ్ళే ఉదాహరణ అన్నట్లు చెప్పిండు. ఇట్లా చేస్తానన్నా తతిమోళ్లకు ఏమన్నా సోయ వస్తుంది. అందుకే కాశ్మీర్ కించి కన్యాకుమారి యాత్ర దూరమే అయినప్పటికీ పోయే తీరు చూసన్నా మాతోని ఓ 100 మంది మారినా చాలు అని అంటుర్రు. ప్రకృతి బాగుండాలని గిట్లా చేస్తుర్రంటే నిజంగా గొప్ప ముచ్చటే కదా. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.